ఏబిఎన్ రాధాకృష్ణ నిత్యము ట్రోల్ అవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే వార్తల్లో ఉండాలనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. తెలిసి చేస్తున్నట్ట, తెలియక చేస్తుండో అర్థం కావట్లేదు. లేకపోతే ఆయన కూడా పబ్లిసిటీ అవసరమై నేను నిత్యం ఎప్పుడు కూడా వైరల్గా ఉండాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే ఆయన చేస్తున్న శకలు చూసి చీయని అసహించుకోవడమే కాకుండా అయ్యాన్ని కొంచెమైనా సిగ్గుందని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చీదరించుకుంటున్నారు. పాపం రేవంత్ రెడ్డిని జాకీలు పెట్టి లేపడానికి ఆయన చేసే ప్రయత్నంలే కాకుండా ఈ చిల్లర మల్లర విషయాల వల్ల ఎంత పల్చనవుతున్నాడనే విషయం ఆయన మర్చిపోతున్నట్టున్నాడు. ఇప్పుడు చూస్తే ఈ మున్సిపల్ ఈరోజు ఒక్కసారి చూడండి, మీకు ఈ వార్త మీకు క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. ఏంటది? మున్సిపల్ ఫలితాల్లో 32% ఓట్లు సాధించిన బీఆర్ఎస్కి 15% వచ్చిందని ఆయన వంకర్రాతలు చూస్తే ఏమనాలి చెప్పండి. ఇవాళ అధికారికంగా ఇచ్చింది కూడా 39% వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి వస్తే, 29% వచ్చేసి బీఆర్ఎస్కి వస్తే, 15% వచ్చేసి బీజేపీకి వచ్చింది. కానీ ఇక్కడ ఇతను రాసిన ఈ వంకర్రాతలను ఏమంటారు చెప్పాలా? వాళ్ళకు వచ్చేసి ఇచ్చింది ఏంటిది? బీఆర్ఎస్కి 15% ఇచ్చిండు, 29% వచ్చేసి 25% వచ్చేసి బీజేపీకి ఇచ్చిండంటే అసలు నిజంగా ఈయనకు ఏజ్ బార్ అయిన తర్వాత అంటే అదంటారు చాదస్తం ఏమైనా వచ్చిందా, లేకపోతే మతిస్థిమితం ఏమన్నా లేదా అని మాట్లాడుకుంటున్న వైనం కనపడుతుంది. దేనికోసం అసలు ఈ వంకర్రాతలు? కేవలం ఎంతకని లేపుతారు రేవంత్ రెడ్డిని? మీకు అక్కడ చంద్రబాబు నాయుడు ఒక భుజం మీద ఎత్తుకొని, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఒక భుజం మీద ఎత్తుకొని మీ భుజాలు వంగిపోతున్నాయా? ఆ ఎత్తుకునేదేదో సరిగ్గా ఎత్తుకోండి, లేకపోతే ఇద్దరు పడ్డాయనుకో వాళ్ళ మూతి పళ్ళు రాలుతాయి. మీరు చక్కగా మోయకపోతే మొదటికే మోసం వస్తుంది కదా. మీకు మోసే చేతనైతే మొయ్యాలా? లేకపోతే ఎందుకు ఇంత అవస్థలు, ఎందుకు ఇంత చిల్లర శేఖలు ఎందుకు అనేసి జనాలు మాట్లాడుకుంటున్నారు. మీ ప్రతివారం కొత్త పలుకులో మీ చెత్త పలుకుల్ని అసహించుకుంటున్నారు. పోనీ ఇవ్వాలన్న బుద్ధి సరి చేసుకొని కనీసము అధికారికంగా ఇచ్చిన లెక్కలన్నాడు చూపించాలి కదా. మిగతా ఎవరో చెప్తే రాయాల్సిన పని లేదు కదా. ఒక ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, మన సొంతంగా మనమే డిసైడ్ చేసుకోవడానికి. ఈవెన్ సర్పంచ్ ఎలక్షన్లు కావు కదా, పక్కన రెబల్స్ కావచ్చు, పక్కోడు కావచ్చు, ఇండిపెండెంట్ అందరిని నా ఖాతాలో వేసుకుంటా అంటే కుదరదు కదా. ఇక్కడ ఒక ఎలక్షన్ కమిషన్ అయితే ఇస్తుంది కదా. వాళ్ళిద్దరి కోసం ఈయన బా ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది అంటే ఎంత చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడానికి.